జాంబీస్. వీటిని మనం చాలా మూవీస్లో చూసాం. ఈ జాంబీస్ అనే కాన్సెప్ట్ వెస్ట్ ఆఫ్రికాలో 17వ శతాబ్దంలో మొదలైంది. 1930వ సంవత్సరం నుండి ఈ జాంబీస్ అనే కాన్సెప్ట్ మీద చాలా మూవీస్ వచ్చాయి. కొంతమంది ఈ జాంబీస్ నిజంగా ఉన్నాయని నమ్మితే, మరికొంతమంది మాత్రం ఇవి జస్ట్ మూవీ కోసం క్రియేట్ చేసిన ఫిక్షనల్ క్యారెక్టర్స్ మాత్రమే అనుకుంటారు. అయితే రీసెంట్గా బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ మెడికల్ జనరల్ ఇంటర్వ్యూలో కొంతమంది చెప్పిన దాని ప్రకారం కొన్ని రకాలైన పారిసైట్స్ మనిషి బ్రెయిన్ మీద అటాక్ చేయడం, దాని ద్వారా మనిషి శరీరాన్ని కంట్రోల్ చేసుకుని మనిషిని జాంబీగా మారుస్తాయని కనిపెట్టారు. ఈ రీసెర్చ్ ప్రకారం మనుషులు భవిష్యత్తులో జాంబీగా మారవచ్చని ఫైనల్ కంక్లూజన్కి వచ్చారు. మనం చాలాసార్లు చూసే ఉంటాం, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం, అప్పులు పెరగడం వల్ల సూసైడ్ చేసుకోవడం, లేదా లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం లాంటివి. అయితే మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ సూసైడ్ గురించి విన్నారా? అయితే ఇక్కడ కనిపిస్తున్న 16 ఏళ్ల అమ్మాయి పేరు దివ్య హిమాలయ. ఈ అమ్మాయి మలేషియాకి చెందిన సిటిజన్. ఈ అమ్మాయి 2019వ సంవత్సరంలో ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెట్టింది. ఆ పోల్ ఏంటంటే, నేను చనిపోవాలా బ్రతకాలా అని. ఒకవేళ నేను చనిపోవాలి అనుకుంటే డీని సెలెక్ట్ చేయండి, నేను బ్రతకాలి అనుకుంటే ఎల్ని సెలెక్ట్ చేయండి అని. అప్పుడు తన ఫాలోవర్స్లో ఎక్కువ మంది డీని సెలెక్ట్ చేశారు. దానితో ఈ అమ్మాయి తనకి బ్రతికే అర్హత లేదని ఒక అపార్ట్మెంట్ పైకెక్కి అక్కడి నుంచి దూకి చనిపోయింది. సాధారణంగా మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు చాలా టైట్ సెక్యూరిటీని చూస్తూ ఉంటాం. వీళ్ళంతా ఎయిర్పోర్ట్లో ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉంటారో మనందరికీ తెలుసు. కొంతమంది ప్రయాణికులు ఒక దేశంలో నుండి ఇంకొక దేశం వెళ్ళేటప్పుడు అధిక మొత్తంలో బంగారాన్ని కడుపులో దాచుకోవడం, జుట్టులో పెట్టుకోవడం, ఎవరికీ దొరకకుండా ఎస్కేప్ అవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొన్నేళ్ల క్రితం చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. చెన్నై ఎయిర్పోర్ట్లో మొహమ్మద్ అలీ అనే ఒక వ్యక్తి దుబాయ్ నుండి చెన్నై ఫ్లైట్ ద్వారా ఇండియాకి వచ్చాడు. అయితే తను ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్తున్న ఆఖరి నిమిషంలో తన చెప్పుకు ఉన్న పట్టీ ఊడిపోయింది. ఇది చూసిన అక్కడి ఒక ఆఫీసర్ తనకి హెల్ప్ చేద్దామని తన చెప్పుని తీసుకుని అతికిస్తూ ఉండగా ఆ చెప్పు ఎక్కువ బరువుగా ఉండడంతో తన చెప్పుని చెక్ చేశారు. అయితే అందరూ షాక్ అయ్యేలా 12 లక్షల విలువ చేసే బంగారం తన చెప్పు లోపల కనిపించింది. వెంటనే సెక్యూరిటీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక్క నిమిషంలో ఎస్కేప్ అయ్యేవాడు తన చెప్పు తెగిపోవడం వల్ల ఈజీగా దొరికిపోయాడు. ఒక స్టడీ ప్రకారం లవ్లో ఉన్న వ్యక్తుల ఫీలింగ్స్ మరియు కొకైన్ డ్రగ్స్ తీసుకున్న వారి ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయట. కొకైన్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఒక కెమికల్ విడుదలయ్యి ఆ సమయంలో మనిషి విపరీతమైన ఆనందాన్ని పొందేటట్లు చేస్తుంది. అలాగే ఈ కొకైన్ డ్రగ్స్ని విపరీతంగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటు మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అసలు లవ్ని కొకైన్ డ్రగ్తో ఎందుకు కంపేర్ చేశారంటే, ఒక వ్యక్తి లవ్లో ఉన్నప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు, కానీ కొన్ని రీజన్స్ వల్ల లేదా ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లవర్స్ విడిపోతే కొకైన్ డ్రగ్స్ యొక్క చివరి స్టేజ్లోని ఫీలింగ్స్ లవర్కి వస్తాయని సైకాలజీ చెప్తుంది. అంటే కొకైన్ని ఎక్కువగా తీసుకున్న వ్యక్తి చనిపోయే సమయంలో ఎంత బాధనైతే పొందుతాడో, అలాగే లవర్స్ కూడా విడిపోయినప్పుడు అంతే బాధని పొందుతారు. మీలో చాలామంది మినుగురు పురుగుల్ని చూసే ఉంటారు. వాటితో మీరు చిన్నప్పుడు ఆడుకుని కూడా ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇవి ఎలా మెరుస్తాయని? అయితే దానికి ఆన్సర్ కోసం సైంటిస్టులు దాదాపుగా 60 సంవత్సరాలు కష్టపడి ఈ మినుగురు పురుగుల్ని అబ్జర్వ్ చేసి చివరికి అవి ఎలా మెరుస్తాయో కనిపెట్టారు. అదే సమయంలో ఈ పురుగుల్లో 2 రకాల జాతులు ఉన్నాయని, వాటిలో కొన్ని పసుపు, ఎరుపు, నీలం, పచ్చ రంగులో ఉండే జాతులు ఉన్నాయని కనిపెట్టారు. అసలు ఏదైనా కాంతిని వెదజల్లాలంటే మెయిన్గా ఆక్సిజన్ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునే మినుగురు పురుగులు మెరవడానికి కూడా ఈ ఆక్సిజనే కారణం. ఈ పురుగుల కింద కడుపు భాగంలో లూసిఫెరిన్ అనే కెమికల్ లూసిఫెరేస్ అనే ఎంజైమ్తో కలిసి ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల ఎనర్జీ విడుదలయ్యి అక్కడ కాంతి అనేది ప్రసరిస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండటానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. క్రికెట్ చరిత్రలో వన్డే క్రికెట్లో మొట్టమొదటిసారిగా డబుల్ సెంచరీ చేసింది సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత 2వ డబుల్ సెంచరీ వీరేంద్ర సెహ్వాగ్, 3వ డబుల్ సెంచరీ రోహిత్ శర్మ చేశారని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ, వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ మరియు రోహిత్ శర్మ 264 పరుగుల మ్యాచ్లో ఇండియా 153 పరుగుల తేడాతో గెలవటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. క్రికెట్ చరిత్రలో ఉన్న కోఇన్సిడెంట్లలో ఇది కూడా ఒకటే.
మనం చిన్నప్పుడు పుచ్చకాయల్ని లేదా ఏదైనా బఠానీలను తిన్నప్పుడు ఒకవేళ గింజలు నమలకుండా మింగేస్తే కడుపులో మొక్కలు మొలుస్తాయని భ్రమపడే వాళ్ళం కదా. అయితే మనం పెద్దయ్యాక ఇదంతా అబద్ధమని తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు నిజంగా కొంతమంది శరీరంలో మొక్కలు మొలిచాయి. రష్యాలో 28 ఏళ్ల అబ్బాయికి చెస్ట్లో పెయిన్గా ఉందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ తనకి స్కాన్ చేయగా తన లంగ్స్లో 5 సెంటీమీటర్ల మొక్క మొలిచిందట. సేమ్ ఇలానే 75 ఏళ్ల వ్యక్తికి చెస్ట్ పెయిన్గా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి స్కాన్ చేయగా తన శరీరంలో ఒక బఠానీ గింజ 1.5 సెంటీమీటర్ల మొక్కగా ఉందని తేల్చారు. కాబట్టి ఏదైనా తిన్నప్పుడు పూర్తిగా నమిలి తినడం మంచిది. మనలో చాలామందికి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే చాలా బాధగా ఉంటుంది. అయితే మనలాంటి సింగిల్స్ కోసం జపాన్ వాళ్ళు ఒక పిల్లోని తయారు చేశారు. అదే గర్ల్ ఫ్రెండ్ ల్యాబ్ పిల్లో. కొంతమందికి మ్యారేజ్ అనేది లేట్ అవుతుంది. మ్యారేజ్ కానీ సింగిల్స్ గర్ల్ ఫ్రెండ్ ఒళ్ళో పడుకునే హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారని జపాన్ వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఒక అమ్మాయి లాంటి లెగ్స్ని తయారు చేశారు. సేమ్ ఎలా అయితే ఒక అమ్మాయి ఒళ్ళో పడుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారో అలాంటి ఎక్స్పీరియన్స్ని ఈ ల్యాబ్ పిల్లోస్ ద్వారా పొందవచ్చు. ఈ పిల్లోస్కి జపాన్లో చాలా క్రేజ్ ఉంది. ఎంతోమంది సింగిల్స్ ఈ పిల్లోస్ని ఎగబడి కొంటూ ఉంటారు. ఏ దేశంలో అయినా కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. అయితే ఒక మహిళ ఉంది. తను ఏకంగా ఒక లానే చేంజ్ చేసింది. ఈమె పేరు కటియే ముల్కాహే. అసలు ఏం జరిగిందంటే 1908వ సంవత్సరంలో న్యూయార్క్లో ఒక లా ఉండేది. ఆ లా పేరు సులివన్ యాక్ట్. ఈ లా ప్రకారం న్యూయార్క్లో అబ్బాయిలు తప్ప అమ్మాయిలు ఎవ్వరూ కూడా అస్సలు స్మోక్ చేయకూడదు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఈ లాని పట్టించుకోకుండా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా స్మోక్ చేసేది. అయితే పోలీసులు ఈ అమ్మాయిని పట్టుకుని $5 జరిమానా విధించారు. కానీ ఈ అమ్మాయి మాత్రం జరిమానా ఇవ్వను అంటూ పోలీసులతో వాదించడం మొదలుపెట్టింది. దానితో పోలీసులు ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో అబ్బాయిలకి ఎంతైతే స్మోక్ చేసే హక్కు ఉందో అమ్మాయిలకు కూడా అంతే హక్కు ఉందని జడ్జితో వాదించడం మొదలుపెట్టింది. అసలు ఆ జడ్జి కూడా ఈ అమ్మాయితో వాదించలేక కోపంతో ఆ లాని చించేశాడు. అలా తన వల్ల ప్రతి ఒక్క అమ్మాయికి కూడా పబ్లిక్లో స్మోక్ చేసే అర్హత వచ్చింది. ఈజిప్ట్ ఈ పేరు చెప్పగానే మనకి పిరమిడ్స్ గుర్తుకు వస్తాయి. అయితే ఈజిప్ట్ రాజధాని అయిన కైరోకి దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో గార్జా అనే ఒక శ్మశాన వాటిక ఉంది. 1911వ సంవత్సరంలో పురావస్తు శాఖ వారు గార్జా అనే శ్మశాన వాటికలో 5000 సంవత్సరాల క్రితం నాటి ఒక ఈజిప్ట్ రాజు యొక్క సమాధిని పరిశీలిస్తూ ఉండగా వారికి ఒక నెక్లెస్ దొరికింది. ఆ నెక్లెస్ ని పూర్తిగా పరిశీలించగా వారికి తెలిసింది ఏంటంటే ఆ నెక్లెస్ లో ఉన్న ఒక ఇనుప పూస అంతరిక్షంలో ఉండే ఒక గ్రహ శకలానివని తెలిసింది. అంటే అంతరిక్షంలో నుండి భూమి మీద పడిన ఒక గ్రహ శకలాన్ని వారు ఈ నెక్లెస్లో వాడారట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.